గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో, మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ షేర్ చేయండి. అండ్ ఈరోజైతే నేను క్రిస్మస్ ట్రీ డెకరేషన్ అంతా కూడా చూపిస్తానని చెప్పాను కదండీ! నాకిప్పుడు కొంచెం వీలయింది. సో, ఇప్పుడు నేను ఇది ఇప్పుడు ఎడిట్ చేయాల్సొచ్చిందనమాట. నాకు ఇప్పుడే కొంచెం టైం దొరికింది. సో, ఫంక్షన్‌ది అయితే వీడియోస్ అయితే నేను తీశాను గానీ నేను పెట్టలేకపోతున్నానన్నమాట. సో సారీ అండి, కొంచెం వీడియోస్ అన్నీ కూడా డిలే అవుతున్నాయి. ఇప్పుడైతే ఇంకా డెకరేషన్ కోసం అని చెప్పేసి మొత్తం అంతా కూడా నేను చూపిస్తున్నాను కదా ఇవన్నీను. ఇవన్నీ కూడా నాకు కొన్ని లాస్ట్ ఇయర్ ఉన్నవి అండ్ ఇప్పుడు రీసెంట్గా నేను వెళ్ళి కొన్నాను కదా, అవన్నీ ఆ వ్లాగ్ కూడా మీకు చూపించాను. సో క్రిస్మస్ ట్రీ కోసం ఏదైనా షాపింగ్ చేశానని చెప్పి, సో అవన్నీ కలిపి ఇవన్నీ అనమాట. సో ట్రీ అయితే ఎన్ని అడుగులు అన్నీ కూడా చూపిస్తానండి. టోటల్ ఇవన్నీ కూడా పెడితే మనకి టీ మంచిగా బాగా కనిపిస్తుంది. సో వీటి ఐటమ్స్ అన్నీ కూడా చక్కగా దీష్తా బాగా సర్దిందన్నమాట. సో వీడియో తీస్తాను అనగానే సో బాగా క్లీన్ చేసింది అన్నీను. అండ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ట్రీ కోసం అంటే కొంతమందికి ట్రీ కోసం ఐడియా ఉండదు అండి. చాలామంది అడిగారు ట్రీ ఏంటంటే ఎలాగ ఫిక్స్ చేస్తారు అసలు ఏంటి అని చెప్పేసి. దానికి ఒక స్టాండ్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండ్ మనకి ఫోల్డబుల్ స్టాండ్ అనమాట. మళ్ళీ అది ఫోల్డ్ చేసి చక్కగా మనం స్టోర్ చేసుకునేటట్లుగా ఉంటుంది. సో ఇది మనకి ట్రీ హైట్ బట్టి మనకి ఇవి ట్రీ పార్ట్స్ ఉంటాయన్నమాట. ఏంటంటే ఇది హైట్ అయితే ఈజీగా నాకు తెలిసి ఒక 7 అడుగులు ఉండొచ్చు. సో దానికోసం అని చెప్పేసి 3 పార్ట్స్ లాగా వచ్చింది. సో మనకి ఒకే ట్రీ పెద్దది అయితే కొంచెం మళ్ళీ ఫోల్డ్ చేసుకోవడం కష్టమవుతుంది కదా. సో 3 పార్ట్స్ లాగా ఇచ్చారు. ఇక చూపిస్తున్నాను కదా ఈ విధంగా. ఆల్రెడీ నేను 2 పార్ట్స్ పెట్టాను. సో థర్డ్ వన్ ఇప్పుడు పెడుతున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఐరన్ వాటితో ఉంటుంది. సో ఐరన్తో మనకి పైన అంతా కూడా ఆర్టిఫిషియల్ గ్రీన్ లీవ్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో చాలామందికి ఇవన్నీ తెలీదు అండి. సో అందుకోసం చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో తెలియని వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పి ఇవన్నీ కూడా మనం ఫోల్డ్ చేసుకోవాలి. అంటే లాస్ట్ ఇయర్ ఇవన్నీ మనం మళ్ళీ స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఫోల్డ్ చేసేసుకుంటాం కదా. సో మళ్ళీ అవన్నీ కూడా ఓపెన్ చేయాలి. ఒక్కొక్కటి కూడా మనకి ఐరన్ దీంతోనే ఉంటుంది కాబట్టి ఈజీగా మనకి ఓపెన్ చేయడానికి ఫోల్డ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో మనకి ఈ విధంగా ఒక్కొక్కటి ఓపెన్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఒక షేప్ లాగా ట్రీ షేప్ అంతా కూడా వస్తుంది. అండ్ ఈరోజు అయితే ఇంకా ట్రీది పెట్టడానికి డెకరేట్ చేసాము కానీ చాలా రోజులు అయింది. కానీ నేను వీడియో చెప్పాను కదా, వీడియో నేను తీసాను కానీ నేను పెట్టలేకపోయాను. సో ఇంకా ఇంట్లో అందరూ ఉన్నాము. సో అందరం చక్కగా కూడా డెకరేట్ చేసేసుకున్నాము ట్రీని. సో ట్రీ అయితే నేను డెకరేట్ చేసాము కానీ ఇంట్లోనే లోపలే పెట్టానన్నమాట. సో ఎందుకంటే పిల్లలకి బయట ఎక్కువ రోజులు ఉన్నా కూడా పిల్లలకి అంతా కూడా అంటే లాగిస్తూ ఉంటారు. సో వాళ్ళని కంట్రోల్ చేయలేము. సో అందుకోసం అని చెప్పి ఇంట్లోనే అంతా డెకరేట్ చేసుకున్న తర్వాత కారిడార్లో ఒక 2 days పెట్టామన్నమాట. అంటే 2 days బిఫోర్ పెట్టాము. సో ఈ విధంగా ఇంకా డెకరేట్ చేయాలంటే కొంచెం హ్యాపీ కూడా అనిపిస్తుంది. అందులో పిల్లలకైతే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. సో కిడ్స్ కూడా చక్కగా వచ్చారనమాట. చక్కగా అంటే దీక్షకి కూడా వాళ్ళు కూడా చక్కగా హెల్ప్ చేశారు సో ఇవన్నీ పెట్టడానికి. సో అక్కికి అయితే ఇదే ఫస్ట్ ఫీలింగ్ అనమాట. అంటే చూడడం కూడాను క్రిస్మస్ ట్రీ తనకి లాస్ట్ ఇయర్ అట్లా ఏమి గుర్తుండదు కదా. సో ఈ ఇయర్ చేసింది అంతా మర్చిపోతూ ఉంటారు పిల్లలు. సో ఇప్పుడు ఉన్న కరెక్ట్ ఏజ్ అన్నమాట ప్రతిదీ గుర్తుపెట్టుకోవడానికి. సో తనైతే క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేసినప్పుడు చాలా బాగా హెల్ప్ చేసింది. అంటే హెల్ప్ అంటే ఏంటంటే వాళ్ళు మన పనిని ఇంకా డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ వర్క్లో వాళ్ళు ఉండడం అన్నమాట. అదే నాకు పెద్ద హెల్ప్. లేదు అంటే చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. సో అక్కితో నాకు పనులు కూడా కొంచెం లేట్గానే అవుతూ ఉంటాయి. ఇంకా తను కూడా బాగా ఇంట్రెస్ట్గా అన్నీ చూస్తున్నారు కదా ఏ విధంగా పెట్టేస్తుందో. తనకి దగ్గర ఏది ఉన్నాయో అన్నీ పెట్టేస్తుంది. సో బెల్స్ అన్నీ అక్కడే పెట్టింది.
మళ్ళీ అవన్నీ కూడా తీసేసి నీట్‌గా పెట్టుకున్నాను. కానీ తను హ్యాపీ అయిపోయింది. సో, అన్నీ పెట్టేసింది మమ్మీ అని చెప్పింది. అండ్ దీక్షకి కూడా ఇలాంటివన్నీ డెకరేట్ చేయాలంటే చాలా హ్యాపీ అనిపిస్తది. సో, దీక్షకి అనే కాదండి. సో, పిల్లలకి ఎస్పెషల్లీ చాలా హ్యాపీ అనిపిస్తది. క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేయాలన్నా కూడాను. సో, ఈ విధంగా మా డెకరేషన్స్ అన్నీ అవుతూ ఉన్నాయి. మీరు కంటిన్యూ అయిపోండి. సో ఫైనల్లీ క్రిస్మస్ ట్రీ అయితే ఇంకా డెకరేట్ చేసేసాము. ఇంకా బయట కూడా పెట్టేసాము. అండ్ ఇది సెకండ్ డే అనమాట. సో దాని తర్వాత ఇక్కడ ఇలా పెట్టేసుకున్నాము. సో ఇది ఎగ్జాక్ట్ డేట్ ఇవన్నీ కూడా నాకు ఐడియా లేదు అండి. చాలా రోజులు అయిపోయింది. సో క్రిస్మస్ ట్రీ ఇంకా క్రిస్మస్ కూడా అయిపోయింది. సో దానికన్నా ముందే చాలా రోజుల తర్వాత ఇది పెట్టేసుకున్నాము. సో ఇక్కడ మనకి క్యాడర్లో అయితే ఇట్లా పెట్టుకున్నాము. మంచి లైటింగ్తోని ఈ విధంగా డెకరేట్ చేసామంటారు. చాలా చాలా బాగుంది. సో చూసారు కదా ఎక్కడ పెట్టాము ఏంటి అని చెప్పేసి. సో ట్రీ హైట్ కూడా మాకు కొంచెం పెద్దదే అనిపించింది. ఇక్కడ పెట్టగానే చాలా బాగుంది అనిపించింది. సో విత్ టోటల్ అన్ని లైటింగ్స్ కదా, క్రిస్మస్ అనగానే లైటింగ్స్, స్టార్స్, క్రిస్మస్ ట్రీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంటికి అప్పుడే పండుగ వచ్చేసినట్టు అనిపిస్తుంది. సో ఇక్కడే కాదు, మేము మా బాల్కనీలో కూడా మేము డెకరేట్ చేసేసాము. అంటే ఈ స్టార్స్ ఇవన్నీ ఈ విధంగా పెట్టేసాం అనమాట. సో ఇది చేసినప్పుడు కూడా నేను వీడియో తీసాను. సో అది ఎక్కడో మిస్ అయినట్టున్నది. సో ఇందులోనే నేను ఇంకా యాడ్ చేస్తున్నాను. సో ఇదే నేను అంటే పూర్ణ మార్కెట్లో వెళ్ళి తెచ్చుకున్నానని చెప్పాను కదా. సో 45 మీటర్స్ అని చెప్పి, సో అదనమాట. ఆ లైటింగ్స్ అన్నీ బాల్కనీ మొత్తానికి ఆ 40 మీటర్స్ అలా సరిపోయింది. మనకి 45 మీటర్స్ వచ్చింది కదా. సో అలా సరిపోయింది అనమాట. బాగుంది. అంటే ఎక్కువ ప్లగ్స్ ఏమి పెట్టుకోకుండా ఒక సింగిల్ ప్లగ్తోనే మొత్తం అంతా కూడా మనకి ఆపరేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో స్టార్ కూడా నేను అక్కడే కొన్నాను కదా, నా ప్రీవియస్ వీడియోలో చూసారు కదా. సో అక్కడే కొన్నాను. సో టోటల్లీ ఫైనల్ అవుట్లుక్ అయితే ఇట్లా ఉంది. సో ఈ విధంగా మాకు క్రిస్మస్ లైటింగ్స్, క్రిస్మస్ ట్రీ డెకరేషన్ అన్నీ కూడా ఈ విధంగా జరిగాయి అన్నమాట. అండ్ దాని తర్వాత అయితే మేము పిల్లలకి ఇంకా డ్రెస్సెస్ తీయడానికి అని చెప్పేసి కొనడానికి అని చెప్పి వెళ్ళాము. అది ఏంటంటే
అంటే 2, 3 షాపులు తిరిగాం కానీ ఎక్కడ కుదిరింది ఏంటి, ఎన్ని ఆఫర్స్ ఉన్నాయి ఏంటి అనేది నేను ఇక్కడ చెప్తాను చూడండి. యాక్చువల్గా ప్రతి షాప్లో కూడా ఆఫర్స్ ఉన్నాయండి ఇప్పుడు, ఎందుకంటే మనకి టోటల్ అంతా కూడా పండుగల సీజన్ కదా. సో ఇంకా ఇది 2-3 రోజుల వీడియో అండి. అంటే మధ్యాహ్నం ఇది సండే వీడియో అనమాట. సో సండే ఆఫ్టర్నూన్ మేము ఇంకా వెళ్తున్నాం అనమాట, అంటే పిల్లలకి బట్టలు తీయడానికి అని చెప్పేసి. సో స్టార్ట్ అయ్యాము కానీ ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తూనే వెళ్ళాము. పర్టికులర్గా అంటే ఇప్పుడు మేము అన్లిమిటెడ్లో తీస్తాము. అన్లిమిటెడ్లోని మనకి ఆఫర్స్ బాగుంటాయి అన్నమాట. అంటే రీజనబుల్ ప్రైజెస్లోనే మనకి సాటిస్ఫై క్లాత్ ఉంటుందన్నమాట అక్కడ. సో మీకు చూపిస్తాను కదా అక్కడ ఏమేమి ఉన్నాయని చూపించేస్తాను, వచ్చేసేయండి. సో ఇది అన్లిమిటెడ్ అండి, విఐపి రోడ్ దగ్గర మనకు ఉంటుంది కదా, స్పెన్సర్స్ రోడ్ అవన్నీ కూడాను. సో అందులోనే మ్యాక్సిమం మేము తీసుకుంటూ ఉంటాము, ఎందుకంటే అక్కడ ఏంటంటే మనకి మంచి ఆఫర్స్ ఉంటాయి. ఎలాగా అంటే ఒక 6,000 కొంటే అందులో 3,000 పే చేసేటట్లుగా అలాగా మనకు ఉంటుంది అనమాట. 50% ఆఫ్స్ పెడుతూ ఉంటారు అండ్ ఏదో ఒక డిస్కౌంట్ ఉంటూనే ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడికే వచ్చాము. ఇక్కడ కలెక్షన్ కూడా ఎక్కువే ఉంటుంది. కిడ్స్ కలెక్షన్ కొంచెం తక్కువే ఉన్నా కూడా మిగిలిన కలెక్షన్స్ అన్నీ కూడా లేటెస్ట్ వేర్ కానీ అన్నీ కూడా మనకి ఎక్కువగానే ఉంటాయి. ఈ విధంగా అయితే ఆఖరికి వీళ్ళకి నేను 2-3 షాపులు తిరిగాను కానీ సో దొరకలేదు, సింపుల్గా ఉన్నవి మనకి. సో ఇక్కడైతే మాకు బాగానే దొరికేసాయి, కాకపోతే మనమే అన్నీ చేసుకోవాలి. సో ఇక్కడ మీ కలెక్షన్ అన్నీ కూడా నేను చూపిస్తున్నాను. అది 249 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడున్న ఆఫర్ ఏంటంటే 2,000 రూపీస్ది మనం పర్చేస్ చేస్తే 2,000 రూపీస్ది కూపన్ ఇస్తారు. సో ఎవ్రీ 1,000కి ఆ కూపన్ అనేది యూజ్ అవుతుందన్నమాట. అంటే అది 2 టైమ్స్లో కూపన్స్ ఇస్తారనమాట. సో ఈ విధంగా మనకి ఏదో ఒక ఆఫర్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ 2,000 మేము కొన్నాము అనుకోండి. సో మీకు ఆఫర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో 2,000 కొన్నాము అనుకోండి, సో 2,000 రూపీస్ది మళ్ళీ వాచర్ ఇస్తారు. అది ఏంటంటే మనకి 1,000 రూపీస్ ఆల్రెడీ మనకి ఏదైనా తీసుకున్నప్పుడు 2,000 రూపీస్ ఏదైనా తీసుకుంటే అందులో 50% మన కూపన్ 1,000 రూపీస్ ఇవ్వాలన్నమాట. అదొక ఆఫర్ రన్ అవుతుంది. ఇది ఒకటి ఈ నెలలో ఒకటి యూస్ చేసుకోవచ్చు ఆ కూపన్. ఇంకొకటి ఏంటంటే జనవరిలో కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇక్కడ ఆఫర్స్ ఈ విధంగా రన్ అవుతూ ఉంటాయి. సో అందుకోసం చెప్పి వచ్చాము, కానీ ఆఖరికి ఇక్కడికే వీళ్ళకి బాగానే సెటిల్ అయిపోయింది రీజనబుల్ ప్రైజెస్తోనే. సో ఇప్పుడు చూస్తున్న డ్రెస్ అయితే 900 రూపీస్ అనమాట. కాకపోతే దీక్షకి అక్కికి ఒకలాంటివి తీయాలి కదా. సో అక్కి ఏజ్ వాళ్ళకి అది చాలా పొడవైపోతుంది. సో అందుకోసం ఇంకా తీసుకోలేదు. ఇదైతే చాలా లైట్ వెయిట్ అనమాట. సో సాఫ్ట్ ఏమంటారు ఈ జార్జెట్ క్లాత్ ఎట్లా ఉంటుంది అలా ఉన్నాయి, చాలా సిల్కీగా ఉన్నాయన్నమాట. సో దీని ప్రైస్ చూపిస్తున్నాను మీకు, 899 రూపీస్ అనమాట. సో కలెక్షన్స్ అయితే ఉన్నాయి. సో అన్లిమిటెడ్లోనే ఆఫర్స్ కూడా రన్ అవుతూ ఉంటాయి కాబట్టి ఒక్కసారి విజిట్ చేయొచ్చు. సో ఈ విధంగా మేము షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ క్రిస్మస్ ట్రీ డెకరేషన్ కూడా అయిపోయింది. ఇంకా సిఎంఆర్ సెంట్రల్కి వచ్చామన్నమాట. సో ఇంకేమైనా సిఎంఆర్లో ఏమైనా పిల్లలకి ఏమైనా ఉంటాయేమో అని చెప్పి వచ్చాము. సో ఇదండి వీడియో. ఈ వీడియో మీకు ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.